ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్నేహ స్వరూపాన్ని పరమాత్మకి ప్రియమైన స్నేహి పిల్లవాడిని. సదా పరం ఆత్మ నా తండ్రి స్నేహితుడి రూపంలో నాతోనే ఉంటారు. వారి స్నేహపు కిరణాల ద్వారా నేను ఆత్మ నా ఈ స్నేహి స్థితిలో స్థితులై స్నేహపూర్వకంగా ఈ క్షణం ప్రియమైన తండ్రి యొక్క మధురమైన మురళిని నా సన్ముఖంలో వారు నాకు వినిపిస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ అవ్యక్త మురళి మనం రివైజ్ చేస్తున్నాం. 18/1/1999 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. హెడ్డింగ్: ఈ వర్తమాన సమయం అంటే ఈ ప్రజెంట్ సమయంలో మన స్థితి ఎలా ఉండాలి? కంప్లీట్ డిటాచ్మెంట్. అదే కదా ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దాన్నే వైరాగ్య వృత్తి అంటారు. మరి డిటాచ్మెంట్ అంటే అందరినీ వదిలేయడమా అంటే వదిలేయడం కాదు, రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తూ మన బుద్ధి యొక్క స్థితిని ఆ డిటాచ్డ్ మోడ్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని ఏమంటారు? వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకొని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయాలి. నేను మనస వాచ కర్మన సదా సాధనలో ఉండాలి. ఏ సాధనలో? పరమాత్మ సమానంగా అయ్యే సాధనను తయారు చేయాలి. అది ఎప్పుడు పాసిబుల్? నా స్థితి వైరాగ్య వృత్తిలో ఉంటే. మరి ఈరోజు పరమాత్మ ఏ రూపంలో మనని కలుసుకోవడానికి వచ్చారు? స్నేహ సాగరుడైన బాబా ఎవరిని చూస్తున్నారు? తన స్నేహి పిల్లల్ని చూస్తున్నారు. ఇది 18 జనవరి మురళి. అంటే బ్రహ్మ బాబా ఎవరినైతే పరమాత్మ ఒక శరీరం ఆధారం తీసుకున్నారో, ఒక బ్యాక్ బోన్ గా తీసుకున్నారో, అతను అవ్యక్తమైన రోజు. ఆ సందర్భంగా వినిపించిన మురళి కాబట్టి అమృత్ వేళ పొద్దున్నుంచి అందరూ పరమాత్మని బ్రహ్మని తలుసుకుంటూ వచ్చారు. మరి ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఈ రోజు స్వయం బ్రహ్మ దాదా లేఖరాజ్ అవ్యక్తం అయిన రోజు, పరివర్తన అయిన రోజు, సమర్థమైన రోజు, మరి విల్ పవర్ ఇచ్చిన రోజు అని అంటారు. అంటే బ్రహ్మ తన దగ్గర ఉన్నదంతా తన పిల్లలకి, దాది దీది అందరికీ ఎవరైతే తనతో ఉన్నారో వారికి విల్ చేసేసి ఒక అవ్యక్త ఫరిస్తా స్థితిని చేరుకున్న రోజు కాబట్టి దీన్ని విల్ పవర్ యొక్క రోజు అని అంటారు. తీవ్ర గతితో తీసుకొని వచ్చే రోజు, తీవ్ర పురుషార్థి రోజు అని అంటారు. ప్రతి ఒక్కరికి బ్రహ్మ ఛత్ర ఛాయలాగా తన పాలన చేశారు. ఎలా అయితే సదా గొడుగు మన చుట్టూ ఒక సేఫ్టీగా ఉంటుంది కదా, సో పరమాత్మ బ్రహ్మ కూడా ఒక నీడలాగా మనని పాలన చేస్తూ వచ్చారు. మన బాగోగుల్ని చూసుకుంటూ వచ్చారు. సాకారంలో అంటే తను ఎప్పుడైతే ఫిజికల్ గా ఉన్నారో అప్పుడు కూడా అందరి పాలన చేశారు.
అవ్యక్త ఫరిస్తా స్థితికి చేరుకున్నాక కూడా అందరి పాలన సూక్ష్మంగా చేస్తూ వచ్చారు. సో అందుకని స్వయం భాగ్య విధాత బ్రహ్మ బాబా పిల్లల ప్రతి ఒక్కరి విశేషమైన స్నేహానికి బదులుగా ఇవాళ ఏమి ఇవ్వడానికి వచ్చారు? వరదానాల భండారాను మనకి ఇవ్వడానికి వచ్చారు. ఈ అవ్యక్త స్థితిలై మిలనం అంటే పరమాత్మని కలుసుకోవడం కనుక చేస్తే ప్రతి ఒక్కరికి వరదానాలు లభిస్తాయి. ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ ఏం చెప్పారు? నేను ఆ సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండి అవ్యక్తమైన స్టేజ్ లో ఉన్నట్టయితే నాకు ఆటోమేటిక్ గా ఆ వరదానాలు పరమాత్మ ఏ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారో అది నేను తీసుకోగలను. అందుకని ఇది చాలా శ్రేష్టమైన రోజు. స్నేహానికి బదులు ఏమిటంటే సహజ వరదానాల కానుక. నాకు పరమాత్మ మీద చాలా లవ్, స్నేహం ఉందంటే రిటర్న్ నాకు ఎన్నో వరదానాలు, బ్లెస్సింగ్స్ వస్తాయి. సో పరమాత్మ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి శ్రమ చేయాల్సిన అవసరం లేదు. సహజంగానే ఈ వరదానాలు ప్రాప్తిస్తాయి. పురుషార్థం చేయటం ద్వారా వరదానాల అనుభూతి, ప్రాప్తి కలుగుతుంది. ఎఫర్ట్ అనేది నేను చేస్తేనే ఆ వరదానాలు నేను తీసుకున్నాను అనేది మనకి రియలైజేషన్ అవుతుంది. మరి ఈ రోజు అందరూ సహజ వరదానానికి బదులుగా వరదాని ప్రాప్తులను తీసుకున్నారు. ఆ వరదానాలు, బ్లెస్సింగ్స్ అనేవి ప్రాప్తులుగా తీసుకున్నారు. ఈ స్నేహం ఎటువంటి ఖజానా అంటే ఆ ఖజానా ద్వారా బాప్ దాదా ద్వారా ఏ అవినాశి వరదానాలు కావాలంటే ఆ వరదానాలు మీరు ప్రాప్తి చేసుకోవచ్చు. ఈ స్నేహం ఉంటే బాబా నాకు ఇది కావాలి, అది కావాలని అని అడగాల్సిన అవసరం లేదు. మీకు ఏ బ్లెస్సింగ్ కావాలంటే మీరు అది అనుభవం చేసుకోవచ్చు. మీకు కానీ పరమాత్మ మీద అంత స్నేహం ఉంటే ప్రతి ఆత్మకు మీరు స్నేహాన్ని అనుభవం కూడా చేయించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్నేహం చెల్లా చెదురైపోయింది. కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ, ఇలా చెల్లా చెదురుగా ఉంది. అంటే కంప్లీట్ నా ఆత్మిక స్నేహం నేను పరమాత్మ మీద పెట్టట్లేదు. మనుషుల మీద, ప్రకృతి మీద, ప్రకృతి యొక్క సాధనాల మీద, పరిస్థితుల మీద స్నేహం పెడుతున్నాను. సో నా స్నేహం డైరెక్ట్ గా పరమాత్మతో లేదు. సో అందుకని ఇప్పుడు నేను దీన్ని ఏం ట్రాన్స్ఫార్మ్ చేయాలి? నా ఈ స్నేహం, స్పిరిచువల్ లవ్ ఒక్క పరమాత్మతోనే పెట్టాలి. ప్రతి ఒక్కరూ ఏమంటారు? మేరా బాబా, నా బాబా అని అంటారు. మరి స్నేహం ఎవరితో ఉంటుంది? నా అనుకున్న వారితోనే స్నేహం ఉంటుంది కదా. మరి అందరూ నా బాబా అనే అంటారు కదా. లేక నా సిస్టర్స్, నా బ్రదర్స్ అని అంటారా? మేరా బాబా అని అంటారా? నా తండ్రి అని అంటారు కదా. మరి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మేరా బాబా, నా బాబా అని అంటారు కదా. వారితో ఒక ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు కదా. మరి ఈ స్నేహపు పుష్పాలు బాబా దగ్గర కూడా చేరుకున్నాయి. సో మనం ఈరోజు పరమాత్మ ఏ విధంగా విజువలైజ్ చేస్తున్నారు? ఒక స్నేహపూర్వకమైన పుష్పంగా చూస్తున్నారు. స్నేహమైతే చాలా బాగా ఉంది. స్నేహ స్వరూపంలో మీరు రియలైజ్ కూడా చేస్తున్నారు. సాకారంలో అనుభవం కూడా చేశారు. మరి ఇప్పుడు ఏం అవసరం? స్నేహం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఏం అవసరం? ఆ స్నేహం యొక్క బదులు ఏంటి? సమానంగా అవ్వడం చాలా అవసరం. ఎవరు కలిసినా, సంబంధ సంపర్కాల్లోకి ఎవరొచ్చినా వారికి ఈ లక్షణాలు కనిపించాలి. పరమాత్మ యొక్క లక్షణాలు, బ్రహ్మ యొక్క గుణాలు మీ ముఖం మరియు మూర్తి ద్వారా కనిపించాలి. సో ఈరోజు మనకిచ్చే హోంవర్క్ ఏంటి? అరే నాకు భగవంతుడంటే చాలా ఇష్టం, వారు నా తండ్రి అని చెప్పడం కాదు. వారి గుణాలు, వారి లక్షణాలు మీ ముఖం మరియు నడవడికలో క్లియర్‌గా అందరికి అనుభవం అవ్వాలి.
మధువనానికి వస్తే ఇక్కడ బ్రహ్మ బాబా యొక్క కర్మల సాకారంగా ఉండిన కారణంగా ఈ భూమిలో తపస్సు, కర్మ మరియు త్యాగాల వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. సో మౌంట్ అబు యొక్క మిరాకిల్ ఎక్స్పీరియన్స్ అది. సో మనందరం అలాంటి మౌంట్ అబుని కంపల్సరీ విజిట్ చేయాలి. బ్రహ్మ యొక్క సాక్రిఫైస్ అది ప్రత్యక్షంగా మనకి కనిపిస్తుంది. వారి త్యాగం కనిపిస్తుంది. వారి శ్రేష్ఠ వృత్తి మనకు అక్కడికి వెళ్తే అనుభవం అవుతుంది. సో అందుకని సంబంధ సంపర్కాల్లోకి ఎవరు వచ్చినా వారి మనసు నుండి ఈ ఆత్మలు బాబా సమానమైన వారు అని రావాలి. మనల్ని ఎవరైనా చూస్తే వీరి దగ్గర నాకు ఎంత పీస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, వీరు బాబా సమానమైన వారు అని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. చెక్ చేసుకుందాం మన యొక్క కంపెనీ ఎంతమందికి అలాంటి ఎక్స్పీరియన్స్ ని తీసుకొస్తుంది అనేది. బాప్ దాదా పిల్లలందరి నుండి ఈ ప్రత్యక్షతనే కోరుకుంటున్నారు. వాణి ద్వారా ప్రత్యక్షత చేసినప్పుడు వాణి యొక్క ప్రభావం పడుతుంది. దానికంటే కూడా వాణి అంటే మన మాటలు. మనం బాగా మాట్లాడి భగవంతుని మనం విజువలైజ్ చేయిస్తాం. కానీ మాటల కంటే గుణాలు, మన బిహేవియర్, కర్మల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో విశేషత ఉంది అని ప్రతి ఒక్కరికి అనిపించాలి. వీరు సాధారణమైన వారు కాదు, వీరు సంథింగ్ స్పెషల్ అని ఇతరులకి అనుభవం అవ్వాలి. అలౌకికమైనదిగా, స్పిరిచువల్గా, సోల్ కాన్షియస్ స్టేజ్, డిటాచ్డ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్ స్టేజ్, ఈ విధంగా అనుభవం అవ్వాలి. వీరు ఇలా ఎలా తయారయ్యారు అని అనిపించాలి. వీరు ఎక్కడి నుంచి ఇలా తయారయ్యారు అని ఇతరులకు ఒక క్వశ్చన్ రావాలి. ఈ రోజుల్లో ఏదైనా గొప్ప వస్తువుని చూస్తే దీన్ని తయారు చేసిన వారు ఎవరై ఉంటారు అని అందరి మనసులో ఆటోమేటిక్ గా వస్తుంది కదా. అలాగే ఈ సాకార సృష్టిలో, అంటే ఈ ఫిజికల్ వరల్డ్, కళ్ళకు కనిపించే ఫిజికల్ వరల్డ్ లో, ఈ వాతావరణంలో చుట్టూ డిస్టర్బ్డ్ వాతావరణమే ఉంది కదా. ఇలాంటి వాతావరణంలో కూడా మీరు ఒక స్పెషల్ సోల్ గా, దే ఆర్ డిఫరెంట్ అనే ప్రభావితం చేసే వారిగా అవ్వాలి. వీరందరూ బాబా సమానంగా ప్రత్యక్షంగా భగవంతుని ప్రత్యక్షం చేసేవారు అనేది వారు అనుభవం చేసుకోవాలి. అందుకనే బాబా మళ్ళీ అటెన్షన్ ఇస్తున్నారు. ఏంటది? ప్రెజెంట్ ఈ వర్తమాన వాయుమండలం అనుసారంగా మనస్సులో, హృదయంలో ఎప్పుడు ఏది ఇమర్జ్ అవ్వాలి? వైరాగ్య వృత్తి, కంప్లీట్ డిటాచ్మెంట్ త్రూ మైండ్ అనే స్థితి ఇమర్జ్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి ప్రవృత్తిలో ఉన్న, అంటే ఏంటి? మనం ఇంట్లో ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ తో ఉంటాం, రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తాం, దాని ప్రవృత్తి అంటారు. ప్రవృత్తిలో ఉన్నా, లేక స్పిరిచువల్ సేవా కేంద్రాల్లో ఉన్నా, మౌంట్ అబులో ఉన్నా, ఇంకెక్కడన్నా ఉన్నా, ప్రతి ఒక్కరికి స్థూల సాధనాలు ఇచ్చారు. తినటానికి, తాగటానికి, మనం వాడుకోవడానికి సాధనాలైతే ఉన్నాయి. మన రెస్పాన్సిబిలిటీస్ నిభాయించడానికి అవన్నీ మనం ఉపయోగిస్తాం. కానీ అట్ ద సేమ్ టైం మనలో ఆ వైరాగ్య వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఉన్నాయి మనం యూజ్ చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం వాటన్నిటి నుంచి నేను బుద్ధి ద్వారా డిటాచ్ అవ్వాలి. ఉపయోగించడం లేక ఉపయోగింపబడేటట్టు చేయడం ఎక్కువగా ఉంది కనుక బాప్ దాదా ఈ రోజు ఏం చెప్తున్నారు? మీరు సమానంగా అవ్వాలంటే ఆ వస్తువుని ఉపయోగిస్తూ కూడా వాటి మీద మీకు వైరాగ్యం అనేది కలవాలి. అలాంటి స్థితి అంటే సాధనాలు ప్రయోగానికి దూరంగా ఉండాలి. అంతటి సాధన చేయాలి.
సాధనాలు ఇచ్చారు. ఆ ఆ సాధనాల నుంచి దూరంగా ఉండే సాధన చేయాలి. అంటే నాకు అవి ఇవి వాడాలి అనే కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికతోనే నేను జీవించడం కాదు. హద్దు యొక్క కోరికలైతే అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఎలా తయారవ్వాలి? అనంతమన్న వైరాగ్య వృత్తి కల ఆత్మలుగా తయారవ్వాలి. ప్రతి ఒక్క ఆత్మ సుఖంగా, శాంతిగా, హ్యాపీగా ఉండాలి అనే ఒక కోరిక, ఒక ఆశ మీరు పెట్టగలగాలి. అంతటి సేవ మీరు చేయగలగాలి. సో, విశేషంగా బాబా దీని మీదే అటెన్షన్ ఇస్తున్నారు. సాధనాలను మీ వశం చేసుకోండి. వాటికి మీరు వశీభూతం అవ్వకూడదు. ఓహ్ మై గాడ్! ఇది లేకపోతే నాకు ఏ పని జరగదు. వాటికి మీరు వశీభూతం అవ్వకండి. ఇప్పుడు క్వాలిటీ కల ఆ సహయోగులను మరింత సంబంధంలోకి తీసుకురండి. అనుభవం చేయించండి. సో, బాబా ఇవాళ ఎంత క్లియర్‌గా చెప్పారు. ప్రతి ఒక్కరికి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయించగలగాలి. సాధన కల వాయుమండలం మరొకటి అనంతమైన వైరాగ్య వృత్తి. ఈ వాయుమండలం ఈ 2 కనుక ఉన్నట్లయితే దాని మూలంగా సహజ రాజ యోగి ఆత్మగా మీరు అవ్వగలరు. సహజంగా మీరు సేవ చేయగలరు. సో, ఏ స్థితి ఉన్నా నేను ఒక సాధన చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వైరాగ్య వృత్తి అనేది ఉండాలి. సో, ఈరోజు నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లలకి నలువైపులా సాధనను చేసే శ్రేష్టమైన ఆత్మలకి బాబా ప్రియాతి ప్రియమైన, మధురాతి మధురమైన, మనస్పూర్వకమైన పాటను వినిపించారు. ఆత్మిక సంభాషణ చేశారు. శక్తులకు గుణాలను శక్తులు గుణాలతో మన వరదానాల జోలను కూడా నింపేశారు. మరి ఇలాంటి మధురాతి మధురమైన విశేషమైన పిల్లలకి బాబా నిశ్చయ బుద్ధి కల పిల్లలకి యాద్ ప్యార్ ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते नमस्ते ओम शांति. ఈ రోజుటి బ్లెస్సింగ్ శ్రేష్ట సంకల్పాల శక్తి ద్వారా సిద్ధిలను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. అంటే మన సంకల్పం ద్వారానే నేను రిజల్ట్ ప్రాప్తి చేసుకోగలను. దీనికోసం మన స్థితి ఎలా ఉండాలి? మాస్టర్ సర్వశక్తివంతులుగా పవర్ఫుల్ సోల్స్ గా అయి మన ప్రతి సంకల్పంలో శక్తిని నింపాలి. ఎవరు ఏ సమయంలో ఏది కావాలంటే అది చేయగలరు, చేయించగలరు. ఎప్పుడు పాసిబుల్? ఫస్ట్ మన థాట్ లో ఆ పవర్ ని కనుక మనం జనరేట్ చేస్తే, ఎట్ ద సేమ్ టైం మన ప్రతి థాట్ ఎంతో శుభంగా, శ్రేష్టంగా, కళ్యాణకారిగా ఉండాలి. గుడ్ విషెస్ అనేది సదా మన థాట్స్ లో నింపి ఉండాలి. ఇలా కనుక ఉంటే నేను ఏ థాట్ ద్వారా కూడా అద్భుతాన్ని చేసి చూపించగలను. స్లోగన్ పరిస్థితుల అలజడి ప్రభావం నుండి రక్షించుకునే విదేహీ స్థితిలో ఉండే అభ్యాసం చేయడం చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేను ఆత్మ బుద్ధి ద్వారా కంప్లీట్ డిటాచ్ స్టేజ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేస్తాను. రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తూ డిటాచ్డ్ గా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, శక్తివంతుడను. నా ప్రతి ఆలోచనలో శుభ భావన, శుభ కామన, కళ్యాణకారి వృత్తి
దృష్టిని పెడతాను. నేను ఆత్మ నిరంతర యోగిగా ఉంటాను. నా సహజ యోగి స్థితి నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను శ్రేష్టాతి శ్రేష్టమైన కళ్యాణకారి సహజ యోగి ఆత్మను. ఒక్క క్షణం ఆత్మనైన నేను నా బుద్ధిని చెక్ చేసుకుంటాను. నా బుద్ధి ఎంత సత్యంగా, ఎంత శ్రేష్టంగా ఉంది. నా బుద్ధి ఎంతగా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. నా శ్రేష్టమైన వృత్తి అందరికీ శుభ కళ్యాణం చేయిస్తుంది. నా ఈ బుద్ధి ద్వారా నలువైపులా శక్తివంతమైన కిరణాలను వ్యాపింపచేస్తాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా స్థితిని ఇంత సుందరంగా, సత్యంగా, శుభంగా తయారు చేశారే. సదా ఈ వైరాగ్య వృత్తిలో ఉంటూ నా చుట్టూ వాయుమండలాన్ని ఎంతో శ్రేష్టంగా తయారు చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a loving personality, always experience a true love from my Father. God's love is like a canopy surrounding me. I am safe in the canopy of God's love. I experience the true vibrations from the Supreme Father. Such a vibrations makes me a divine personality. I, the soul, a divine being, always experience the divinity of myself and spread the divine power into this atmosphere. I check my vibrations. The vibrations from me is filled with the divinity, creativity, good wishes, and a thoughtful thinking. My vibrations energize the other souls and gives them the utmost peace and happiness. My vibrations are my own treasures created by me. Hey Father, thank you so much for helping me to create such a thoughtful vibrations, helping me, guiding me the true divine path. I try to follow such a path and be a blissful being all the time. Today, I try to take care of my thoughts, make my thoughts be powerful, filled with good wishes, filled with blissful wishes, always filled with the happy wishes. I make my thought impactful towards others so that I come close to the divinity of my Father. Acha, I am a peaceful being, a loveful being, a serviceable child, and a blissful personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, take the divine power from my Father. Spread such a power
to every part of this body and experience a true divinity of myself. Om Shanti.